ఎక్కడా చేయని విధంగా ప్రభుత్వం ఉందని ప్రైవేట్ చేయడం తొగ్లక్ ఆలోచన అంటారు. కాబట్టి చంద్రబాబు ఎంత తొగ్లక్ గారో ఇంతకు మించి చెప్పక్కర్లా. అలాగే చాలామంది మంత్రులు మాట్లాడుతున్నారు. మొన్న హోంమంత్రి గారు మాట్లాడారు, మచిలీపట్నం కాలేజీని చూపిస్తూ ఇక్కడ అసలు ఏమీ జరగట్లేదు, ఊరికే పైపైనా ఏమీ కట్టలేదు అన్నారు. ఈరోజు అది కడదామని చూపిస్తుంటేనేమో పోలీసుల్ని మన శాఖ వాళ్ళని అడ్డం పెట్టాం. ఇంత బాగుంది మన వ్యవస్థ. ఈరోజు మెడికల్ కాలేజు 2వ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. ఈరోజు వెళ్ళి కావాలంటే కనుక్కోండి. మనం అంటే మన శాఖ మీద లేదు, ఏ శాఖ మీద లేదు కదా ఆలోచన. ఒకసారి కనుక్కుంటే తెలుస్తుంది. ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఇలా కాలేజీలు ఎట్ట అయితే ఇంకోవాళ్ళు వచ్చి అంటారు అసలు ఇది 2014 నుంచి 19 చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పేర్లు వేసుకుని మెడికల్ కాలేజ్ ఆయన కట్టానని చెప్పుకున్నా అంట. ఒకటి మీరు తెలుసుకోండి, మనం ఎన్డీఏతోనే పొత్తులో ఉన్నాం. 2021లో రాజ్యసభలో నీరజ్ శేఖర్ అని ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. నాకు తెలియకపోతే మీకు బాగా తెలుస్తుంది కదా, విజనరీ. వెళ్ళి కనుక్కోండి. 2021లో రాజ్యసభలో ఏం ప్రశ్న అడిగారు, మనం 2018 నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామంటే 2014 ఫస్ట్ ఫేజ్ కింద 58 మెడికల్ కాలేజీలు కట్టాం. అలాగే 2018 సెకండ్ ఫేజ్ కింద 24 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశామని చెప్పారు. మీరు ఆలోచించి చూస్తే 2014 నుంచి 19 ఎవరి ప్రభుత్వం? మన చంద్రబాబు గారి ప్రభుత్వం. మనం పొత్తులో ఉంది ఎవరితో? మోడీ గారితో. అయినా కూడా ఆ 58లో ఈ 24లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వాలి. కానీ మనం పెద్ద పెద్ద మాటలు మనమే చేసేసామని. కొద్దిగా నిజాలు తెలుసుకుంటే మన ఎల్లో మీడియాలను ఆపి మిగిలిన మీడియాలకి చెప్తే తెలియజేస్తారు. అలాగే ప్రైవేటు పరానికి గవర్నమెంట్కి తేడా ఏంటంటున్నారు. ఇప్పుడు విలేకరులందరినీ ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి. మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాడు, ఆప్షన్లో మీకు ఒక గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ప్రయారిటీ ఏది ఇస్తారు? గవర్నమెంట్ కాలేజ్కే చూస్ చేసుకుంటాడు. ఎందుకు? అక్కడ విలువైన విద్య అందుద్ది, ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు, కమర్షియల్గా ఉండదనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీ చూస్ చేసుకుంటారు. మరి ఇంత తొక్కలకు పాలన ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రైవేటైజ్ చేస్తాం, దాంట్లో వింత ఉంది, దాంట్లో వింత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్లో 15,000 సంవత్సరానికి కట్టి చదువుకుంటున్నారు. రేపు ప్రైవేట్ కాలేజీలో అదే ఫీజు పెడతారా? నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. డీజీపీ గారు కూడా మీరు ఛార్జ్ తీసుకున్నారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. బయటకు వస్తే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను, మమ్మల్ని తిడుతున్నారు. ఏదైనా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వంలో అధికారులే కదా, ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే. అటు ఇటు మారారు అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందున్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు. భయం. మరి ఆ రోజుల్లో మీరు మరి ఎందుకు ఎలా చేయగలిగారు? మీరు మేము అలా ఉండలేము. ఈరోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, నాకు ఇర్రెలవెంట్. మేము మానవ హక్కుల కోసం ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. నాకేంటంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం. ప్రతి సొత్తు మా సొంతం. ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికే జనసేన పెట్టాను నేను. దశాబ్దంన్నర కూర్చొని ఉన్నాం. తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు. ఎక్కడ వెనక్కి తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? పని చేయడానికి అధికారం ఉంది అంతే, శక్తి ఎప్పుడు ఉంది. అది ఆ బలం ఎప్పుడూ ఉంది. అది మర్చిపోకండి అందరూ. మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను సెలవు ఇస్తున్నా.